ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. సహాయము దైవ సహాయము, ఇది దైవ సహాయము. పరము నుండి భువికి దిగి వచ్చినది, ప్రతి మనిషిని నడిపించేది, ప్రతి బ్రతుకును వెలిగించేది. దైవ సహాయము, ఇది దైవ సహాయము. కృంగిన వారిని లేవనెత్తునది, భంగపడిన వారిని బలపరచునది. కృంగిన వారిని లేవనెత్తునది, భంగపడిన వారిని బలపరచునది. హాగరుతో మాట్లాడినది, నీటి ఊటలు చూపించినది. దైవ సహాయము, ఇది దైవ సహాయము. ఆపదలో నిన్ను ఆదుకునేది, ప్రతి అవసరత నీకు తీర్చునది. ఆపదలో నిన్ను ఆదుకునేది, ప్రతి అవసరత నీకు తీర్చునది. మంచి సమరయునిలా ఆదరించునది, అనుక్షణము నిన్ను కాపాడునది. దైవ సహాయము, ఇది దైవ సహాయము. దైవ సహాయము, ఇది దైవ సహాయము. పరము నుండి భువికి దిగి వచ్చినది, ప్రతి మనిషిని నడిపించేది, ప్రతి బ్రతుకును వెలిగించేది. దైవ సహాయము, ఇది దైవ సహాయము. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి.
చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పును విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. ఆయన అని బైబిల్లో ఉన్నప్పుడు వెంటనే మనం తెలుసుకోవచ్చు ఎవరాయన అంటే ఆయన, మీ ఆయన, మా ఆయన అంటాం. మన ఆయన, ఆయన అంటే భరించేవాడు, మన యజమాని, మన భర్త, మనల్ని భరించేవాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన సంచరిస్తూ ఉండేవాడు. అంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవాడు. ఆయన ఒక ఆశ్రమం పెట్టుకొని భక్తులారా నా దగ్గరకు రమ్మనలేదు, కానీ ఎక్కడెక్కడ నశించిపోతున్న వారు ఉన్నారో, ఎక్కడెక్కడ సమాధానం లేని వారు ఉన్నారో, దయ్యముల చేత పీడించబడుతున్న వారు ఉన్నారో వారిని వెతుక్కుంటూ వెళ్ళి వారిని విడిపించేవాడు, స్వస్థపరిచేవాడు, రక్షించేవాడు. ఈరోజు యేసు ప్రభు సువార్తను దాచుకోవటం కాదు, దానిని మనం వెదజల్లాలి. యేసును ఎరిగిన వారు, ప్రభువును ప్రేమను గుర్తించిన వారు, ప్రభువు చేత మేలు పొందిన వారు, హల్లెలూయా స్తుతి మహిమాని కూర్చొని పాడుకుంటూ కూర్చోవటం కాదు, కానీ ప్రభువు ప్రేమను ఎరగని వారికి ఆ ప్రేమను మనం అందించే వారిగా ఉండాలి. ఈ కపెర్నహూము అనే ఊరు యెరూషలేములో ఉంది ఇప్పటికీ. అదే పేతురు ఇల్లు ఉన్న ఊరు. అది సముద్రపు తీరాన ఉన్న ఒక చిన్న ఊరు. ఆ కపెర్నహూములో పేతురుకు ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ ఇంటిలో ఆ పరిచర్య చేసే పేతురు అత్తగారు ఉంది. కాబట్టి ఎప్పుడెప్పుడు ప్రభువు ఆ ప్రాంతాలకు వెళ్తాడో, ఆయన ఇంటనున్నప్పుడు, అంటే యేసు ప్రభువుకి ఇల్లు లేదన్నారు, ఆయన ఇంట్లో ఇల్లు ఉంది కదా ఇక్కడ అని కొంతమంది అడుగుతుంటారు. ఆయనకి ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అని అంటే, నక్కలకు బొరియలు ఉండెను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నట్టుకైనా స్థలం లేదన్నాడు. మరి ఇంటిలోనికి వెళ్ళనుంది ఏంటి అంటే, ఆయన కపెర్నహూము ప్రాంతం వెళ్ళినప్పుడు పేతురు ఇంటికి వెళ్ళి కాస్త ఉపశమనం తీసుకుందామంటే అక్కడ కూడా కుదిరిగా కూర్చొని ఇచ్చేవారు కాదు ఆయన్ని. అటు బేతనీ ప్రక్కకి వెళ్ళినప్పుడు అక్కడ మరియా మార్తలు వారి ఇంటిలోకి, లాజరు ఇంటిలోనికి వెళ్ళి అక్కడ కొంచెం ఆయన విశ్రాంతి తీసుకున్నట్టు కనబడుతుంది. అదర్వైజ్ ఆయన విశ్రాంతి ఎక్కడంటే గెత్సెమని తోటలో మోకాళ్ళ మీదే. ఆయన యొక్క బలం ఎక్కడి నుంచి వచ్చేదంటే ఒలీవ తోటలకు ఇంకనూ చీకటిగా ఉండగానే వెళ్ళి ప్రార్థించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక గురితో వెళ్ళేవాడు. దారిలో మనుషుల్ని మార్చేవాడు, ఆయన ప్రయాణాల్లో మనుషుల్ని మార్చేవాడు. దోణి దిగితే మనిషిని మార్చేవాడు, దోణి ఎక్కితే మనిషికి దీవెనకరంగా ఉండేవాడు. ఆయన జీవితాలు, ఆయన బోధలు, ఆయన జీవితం ఒక ఆశ్చర్యమైనదిగా ఉంది. వాటిలో కొన్ని విషయాలు మాత్రమే మనకి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలన్నీ కనుక వివరించి రాయాలంటే అవి పెట్టడానికి లోకమంతా కూడా పెట్టినా కూడా పుస్తకాలు లైబ్రరీలో పెడతానికి చాలదట. అన్ని అద్భుత కార్యాలు చేశారు. మీరు ఎప్పుడైనా బైబిల్ చదువుతారా? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదివితే మన యేసు ప్రభు ఈ లోకంలో ఎలా జీవించాడు, ఏం బోధించాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని స్వస్థతలు చేశాడు, ఎలా ఆయన ప్రతిక్రియ చేశాడు. అంతేకాదు ఇవాళ సిలువను ధ్యానిస్తున్నాం. ఎలాగో ఆయన చివరి 33.5 సంవత్సరముల చివరి భాగములో, ఆ చివరి వారములో మన కొరకు ఎంత శ్రమపడి కలువరి సిలువలో ఆయన సిలువ వేయబడ్డాడు, సమాధిలో పెట్టబడ్డాడు, ఎలాగో మృత్యుంజయుడే లేచి ఉన్నాడన్న సంపూర్ణ సువార్తను మనం అర్థం చేసుకోగలుగుతాం. దయచేసి మీ బైబిల్లో రోజు చదవండి. కపెర్నహూములోకి వెళ్ళి అక్కడ పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఉన్నాడని తెలియగానే, ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు, టీవీలు లేవు, మైకులు లేవు, వాల్ పోస్టర్లు లేవు. ఆయన ద్వారా మేలు పొందిన వారు, ఇదిగో నాకు కళ్ళిచ్చిన ఆయన వచ్చారంట, ఇదిగో నన్ను దెయ్యం వెళ్ళగొట్టిన ప్రభు ఇక్కడ ఇంట్లో ఉన్నాడంట, ఇదిగో నాకు మా అబ్బాయికి నత్తి పెదాలతో ఉన్న మా అబ్బాయి నోరు బాగు చేసిన ప్రభు వచ్చాడంట
ఆయన మాటలు వింటుంటే నా మనసుకు సంతోషం కలుగుతుంది. మీరు వెళ్ళండి అని చెప్పి నలుగురిని పిలుచుకొని గుంపులుగా మీటింగ్ కాదండి, అది ఇంటిలోకి వచ్చేశారు. ఆ పేతురాతి ఇల్లు ఇప్పుడు కూడా ఉందండి, చిన్న ఇల్లు, అంతా కలిస్తే ఇది ఇంత ఉంటుంది. ఈ కింద బ్లూ కార్పెట్ ఉన్నంత, దాని చుట్టూ ఇలా గుండ్రంగా ఉంటాయి 2-3 అరల కింద. ఆ ఇంటిలో ప్రభు అంత చిన్న ఇంటిలోకి తగ్గించుకొని వెళ్ళాడంటే చాలా ఆశ్చర్యం వేసేది నాకు. అక్కడే ఉండేవాడంటే అక్కడేమి మంచాలు పెద్ద పెద్ద వసతులు లేకపోయినా ఆయన పాపులను వెదకి రక్షించడానికి వచ్చానన్న ప్రభు సుంకరులతో కూర్చొని, తోసివేయబడిన వెలివేయబడిన వారితో కూర్చొని భోంచేస్తుంటే ఆ రోజు పరిసయ్యులు శాస్త్రులు సడుక్కున్నారు. ఏంటయ్యా నువ్వు యూదుడు అయి ఉండి వీళ్ళతో పాపులతో భోంచేస్తున్నావు, సుంకరులతో భోంచేస్తున్నావు అంటే, ఆరోగ్యవంతుల కొరకు కాదు, నేను వ్యాధిగ్రస్తుల కొరకే వచ్చానన్నాడు. ఆ రోజు ఈరోజు కూడా దేవుడు, మన యేసు ప్రభు పాపులను ప్రేమిస్తున్నాడు. మనుష్యులు వెలివేసినా నిన్ను, మనుషులు చేదరించుకున్నా నిన్ను, మనుషులు ఎవరు నీకు సహాయం చేయకపోయినా, నీకెవరూ లేకపోయినా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆయన మనల్ని ఒక్కొక్కరిని ప్రేమిస్తున్నారు. నీ డిగ్రీలో, నీ డబ్బులో, నీ యొక్క గొప్పతనము ఆయనకి అక్కర్లేదండి. కృంగిన వారిని లేవనెత్తటానికి, నలిగిన వారిని బలపరచడానికి, బంధించబడిన వారిని విడిపించడానికి, దుఃఖితులను ఆదరించడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఒకరొకరు చెప్పుకొని ఆ ఇంటి చుట్టూ వచ్చేసారు జనం. ఇంట్లో కూర్చున్నారు, గుమ్మంలో కూర్చున్నారు, కిటికీలకు కూర్చున్నారు. ఆ ఇంటికి కిక్కిరిసిపోయిందని ఉంది అక్కడ బైబిల్లో. ఆ యొక్క స్థలం లేకుండా, ఆ యొక్క తలుపులు దారిలో నుంచి లోపలికి వెళ్ళటానికి వీలు లేకుండా కూర్చొని ఉన్నారు. అప్పుడు కొందరు ఒక పక్షవాయువు గల వారిని, పక్షవాతం వచ్చిన వాళ్ళు, మీ ఊర్లో ఉన్నారండి? పక్షవాతం వచ్చిన వాళ్ళు అంటే తెలుసండి, కాలు చేయబడిపోద్ది. పక్షవాతం వచ్చిన వాళ్ళని చూసారా? కాలు చేయబడిపోయి ఇలా ఈడ్చుకుంటూ వెళ్తున్న వాళ్ళు చూసారా? ఇప్పుడు కొంచెం తగ్గారు, తగ్గటం లేదు. ఇప్పుడు చాలామంది ఉన్నారు. చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఇప్పుడు నోరు కూడా పడిపోద్ది, వాళ్ళకి కాలు చేయబడిపోద్ది. వాళ్ళందరూ వాళ్ళు లేవలేరు, అసలే పడక మీదే పడుకుంటారు. అలాంటి పక్షవాతం పడి మంచం మీద పడ్డ అతన్ని ఎవరు పట్టించుకోరు. వాడిని మోసుకెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే అన్ని చాకరీలు చేయాలి, అన్నీ మంచం మీదే అవుతుంటాయి. అలాంటి వాళ్ళను చాలా ఇసుక్కుంటుంటారు ఇంటి వాళ్ళు. ఆ ఇంట్లో ఉన్న భార్య బిడ్డలు కూడా ఇష్టపడరు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని. అలాంటి వాళ్ళకి మందులు మాకులు ఆ రోజుల్లో అస్సలు లేవు. ఈ రోజుల్లో కూడా ఎంత ట్రీట్మెంట్ చేసినా చాలా కాలం పడుతుంది, కొంతమందికి స్వస్థతే కలగటం లేదు. అలాంటి ఒక వ్యక్తిని కొందరు యేసుప్రభువు దగ్గరికి తీసుకెళ్ళండి అయ్యా, ఇతను బాగుపడతాడు అని చెప్పి, అతను లేచి నడవలేడు కాబట్టి నలుగురు మనుషులు మోస్తారని మనం చచ్చిపోతే మనల్ని ఎంతమంది? ఈ బతుకున్నప్పుడు మనల్ని మనమే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం చచ్చామంటే ఎంతమంది కావాలి? 4 మూలల నలుగురు పట్టుకొని పాడిగట్టి, అంత బరువు ఉంటాం మనం. అంత కష్టం మనకు దేవుడు ఆ జీవం ఇచ్చినప్పుడు ఎవ్వడి మీద ఆధారపడకుండా, నీ కాళ్ళు 2 కాళ్ళు నీకు ఇచ్చాడంటే టక నడుచుకుంటూ ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎంతమంది దేవుడు నీకు కాళ్ళు ఇచ్చినందుకు కృతజ్ఞత కలిగి ఉన్నారు? హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి యవ్వనం ఇచ్చాడు, మంచి జీవితం ఇచ్చాడు. ఈ రోజున అనేక మంది వాటిని పోగొట్టుకుంటున్నారండి. తప్పైన మార్గాల్లోనికి వెళ్ళి, పాపపు మార్గాల్లోనికి వెళ్ళి, సృష్టికర్తను మరిచి పాపానికి చోటిచ్చి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలా మంచాన పడిన వారిని కొందరు తీసుకెళ్దాం యేసుప్రభు దగ్గరికి. నడవలేడు, ఎలా తీసుకెళ్తాం? నడవలేకపోతే మంచం మీద పెట్టి 4 పట్టుకొని తీసుకెళ్తామని ఎలాగోలాగా మోసుకొని తీరా తీసుకొస్తే అక్కడ గుమ్మంలో నిండా మనుషులు కూర్చున్నాడు. ఒక్క మనిషి దూరడానికి కూడా చోట్లేదు. అంత కిక్కిరిసిపోయి ఉంటే ఇంకేం చూస్తాంలే అని వెళ్ళిపోయారా? వెళ్ళిపోలేదు. వాళ్ళకు ఒక ఐడియా వచ్చిందంట. ఏమని?
ఈ రోజుల్లోలాగా స్లాబులు ఉండేవి కాబట్టి పూర్వకాలం పెంకుటిల్లు ఉండేవి. తెలుసా మీకు? పెంకుటిల్లు అంటే పెంకులు ఉంటాయి. పెంకులు తీస్తే దారి వచ్చేస్తుంది. అక్కడ పైకి ఎక్కి ఇంటి కప్పు మీదకి ఎక్కి ఆ నలుగురు కలిసి అక్కడ పెంకులు ఊడదీసి ఆ బెడ్ పట్టే అంత ద్వారం చేసి తాళ్లతో నేరుగా ప్రభు ముందు తిప్పారటండి అతన్ని. అబ్బా, కొంతమంది మనుషులండి దేవుని దగ్గరకు తీసుకురావాలంటే నలుగురు పని చేయాలండి. మీరు వచ్చేసారు, మీకు కాళ్ళు బాగున్నాయి, మీకు దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, మీరు దేవుని చేత దీవించబడ్డారు, మీరు దేవుని వాక్యం వినాలని ఆశ కలిగి ఉన్నారు, యేసయ్య నిజదేవుడని తెలుసుకున్నారు, దీవించబడాలని ఆశతో వచ్చారు, మీరు రాగలిగారు. కానీ బాపట్లలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు రాలేదు? క్రైస్తవులు అనబడ్డ వాళ్ళు ఎందుకు రాలేదు? ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు మన ఊర్లో. అబ్బో, తాతల కాలం నుంచి ఉన్న క్రైస్తవులు ఉన్నారు బాపట్లలో, ఒంగోలులో. నాకు తెలుసు ఏంటంటే 3-4 తరాల నుండి యేసయ్య బిడ్డలమని చెప్పుకొని మంచి మంచి క్రైస్తవ పాటలు పరిశుద్ధ పరిశుద్ధ అని కళ్ళు దాగి పాడతారు. పాటలు కళ్ళు దాగి సారాయి దాగి పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా. అలవాటైపోయిన భక్తి ఏంటండి? అలవాటైపోయిన భక్తి వాళ్ళందరూ పక్షవాతం వచ్చిన వాళ్ళు లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళకి జీవం ఉంది కానీ ఉజ్జీవమో లేదు. వాళ్ళకి దేవుడు ఉన్నాడని తెలుసు కానీ దేవుని సంధికి రావాలని చేత కాదు, రావడం చేత కాదు. వారికి భక్తి తెలుసు కానీ భక్తిలోని శక్తి తెలియదు. ఇవాళ చాలామంది క్రైస్తవులకి పక్షవాతం వచ్చేసింది అన్నమాట అండి. కదలలేరు, మెదలలేరు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి అంటే అంటారు అంతే. ఆమె నన్ను కూడా అనలేరు పాపం, అంత బద్ధకం. ఏంటంటే హల్లెలూయా అంటారు అంతే అనమాట. హల్లెలూయా అని మనస్ఫూర్తిగా అనలేరు. వీళ్ళందరికీ ఏంటన్నమాట, నోరు పడిపోయింది అన్నమాట, కాళ్ళు చేతుల్లో పడిపోయినాయి. దేవుని కోసం పరిగెత్తలేరు, దేవుని కోసం నడవలేరు, దేవుని కోసం ఏమి చేయలేరు. వారే భారంగా అయిపోతారు, వారి ఇంటి వారికి భారం అయిపోతారు. ఎందుకు వచ్చిన బతుకండి మనం బతికే బతుకు కనీసం మన బతుకన్నా మనం బతకాలి కానీ మన కన్నవాళ్ళకి భారంగా మిగిలిపోతే ఏం ప్రయోజనం? ఎంతోమంది పురుషులు ఈ రోజున కట్టుకున్న భార్యను సంరక్షించవలసిన పురుషుడు భార్యకు భారంగా మారిపోయి చాలామంది నాకు వాట్సాప్ మెసేజ్లు పెడుతుంటారు, కలిసినప్పుడు చెప్తుంటారు, అయ్యా నా భర్త ఒక తాగుబోతయ్యా, ఒక 10 పైసలు ఇంట్లో ఇవ్వడయ్యా, నేనే పోయి కూలి పనికి వెళ్ళి పని చేసుకొచ్చి వంట వండి పెడితే ఇంకా నాకు మాంసం వండలేదు అంటాడయ్యా, సారాయికి డబ్బులు ఇవ్వమంటాడయ్యా, చంటి పిల్లోడి కోసం డబ్బులు దాచిపెట్టుకుంటే రేయ్ నీకు చంటి పిల్ల పాలు ముఖ్యమా, నాకు సారాయి ముఖ్యమా, నీకు పతిభక్తి లేదన్నాడంట ఆయన. ఏంటంటే తల్లికి బిడ్డ కంటే భర్త ఎక్కువ అంటండి పాపం స్త్రీకి అని ఉందా బైబిల్లో ఏమన్నా? ఎవరండి ముందు? దేవుడు మనకు ముందుగుండా. తాగుబోతుడు బతికున్నాడు, నా భర్తకు చచ్చినా ఒకటే బతికినా ఒకటే అని చాలామంది చెబుతుంటారు చూడండి. ఆయన ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. చాలామంది వ్యర్థమైన జీవితాలు జీవిస్తున్న వారు ఉన్నారు. మీ ఇంట్లో ఉన్నారా? మీరున్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఈ ఉజ్జీవ సభలు వాళ్ళ కోసమేనండి. వాళ్ళని కండెమ్ చేసి వాళ్ళని తీర్పు తీర్చి వదిలిపెడతానికి కాదు, వాళ్ళని స్వస్థపరచడానికి ప్రభు, వారిని బాగు చేయడానికి ప్రభు ఆశిస్తున్నాడు. మీరు ఎన్ని వేల మంది వచ్చారో లేదో ఇక్కడ అవసరం లేదండి. ఒక్క వ్యక్తి ప్రభువును నమ్ముకుంటే, ఒక్క వ్యక్తి పాపక్షమాపణ పొందితే, ఒక వ్యక్తి తన జీవిత గమ్యం మార్చుకోగలిగితే ఈ సభల కొరకు ఎంత కష్టపడ్డా ఎంత ఖర్చు పెట్టినా అది వృధా కాదండి. నేను చూస్తున్నాను అది. కొన్నిసార్లు కొన్ని మీటింగ్స్లో ఎంత ప్రయాసపడినా ఏమి ఫలితం దక్కలేదు అన్నంత నిరుత్సాహంతో ఉంటుంటాం. కానీ 3 సంవత్సరాలు అయ్యాక, 5 సంవత్సరాలు అయ్యాక, 10 సంవత్సరాలు అయ్యాక కూడా ఫలానా రోజు బాగా జరగలేదనుకున్న ఆ మీటింగ్లో మీరు చెప్పిన వాక్యం ద్వారా నేను రక్షించబడ్డాను, మారు మనసు పొందాను, ఇవాళ సేవ చేస్తున్నానని సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. ఆ రోజున మీరు చేసిన ప్రార్థన వలన 5 సంవత్సరాలుగా మా గర్భఫలాలు లేని స్థితిలో మేము గర్భఫలాన్ని పొంది ఇదిగో 3 బిడ్డలతో తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పేవారండి. 5 ఏళ్ళు అయ్యాక 10 ఏళ్ళు అయ్యాక వస్తున్నారండి. ఇవాళ ఎప్పుడు ప్రభువునందు మన ప్రయాస వ్యర్థమో
కాదు. కానీ మీకు కూడా ఇందులో బాధ్యత ఉంది. మీరు రావటమే కాదు, మీ స్నేహితులు, మీ బంధువులు, మీ ఇంట్లో ఉన్నవారు, నేను రాలేనన్నవారు, నా దగ్గర బస్సుకు డబ్బులు లేవన్నవారు, నాకు వస్తే నాకు నన్ను ఎవరు అక్కడ పట్టించుకోరు అన్నవారిని, నేనున్నాను కదా అని మీరు వెంట పెట్టుకొని తీసుకొని రండి. దేవుడు వారిని దర్శిస్తాడు, దేవుడు వారిని మారుస్తాడు, దేవుడు వారి ద్వారా దేవుడు తన గొప్ప కార్యాలను జరిగిస్తాడు. కొందరు మేలు పొందిన వారు నడవలేని వారిని, రాలేని వారిని మంచం మీద పడుకొండబెట్టుకొని తీసుకొచ్చాడు. ఆటంకాలు వచ్చిన, అభ్యంతరాలు కలిగిన వాళ్ళ యొక్క మెదడు ఉపయోగించి ఇంటి కప్పు పైన ఆ యొక్క కప్పు విప్పి అతన్ని మంచం మీద నుండి కిందకి దింపాడండి. ఒక ఆత్మను రక్షించడానికి ఎంత ప్రయాసపడ్డా అది వ్యర్థం కాదండి. ఎందుకంటే ఒక ఆత్మ యొక్క విలువ, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనము? లోకమంతా సంపాదించుకొని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? అంటే లోకంలో ఉన్న సొత్తు అంతా ఒక తక్కెట్లో వేసి, ఒక ఆత్మలో ఒక తక్కెట్లో వేస్తే ఏది మొగ్గుతుందన్నమాట? ఒక ఆత్మ విలువే ముఖ్యమైందండి. మనకు దేవుడిచ్చిన జీవితం చాలా శ్రేష్టమైంది. దయచేసి ఇక్కడున్న యవ్వనస్తులు ప్రభునామంలో బతిమిలాడుతున్నాను, మీ యవ్వన కాలమును దేవునికి ఇవ్వండి. ఎంత త్వరగా యేసు ప్రభువుకు మీ జీవితం అప్పగించుకుంటే అంతగా మీరు ఇహమందు దీవించబడతారు, పరమందు కూడా ప్రతిఫలాన్ని పొందుతారు. ఈ లోకంలో ఒకే ఒక జీవితం, అది త్వరగా గతించిపోతుంది. ఈ లోకంలో మనం ఏమేమి సాధించామో అన్నది ముఖ్యం కాదు, ప్రభువు కొరకు ఎలా జీవించామన్న దానిని బట్టే మనకు పరలోకంలో ప్రతిఫలం ఉందండి. ఈ దేహంతో జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, మరణించిన తర్వాత దేవునికి లెక్క చెప్పవలసి ఉంది. అందుకే మన జీవితాన్ని జాగ్రత్తగా వాడాలి. కష్టాలుంటాయి, శ్రమలుంటాయి, పోరాటాలుంటాయి, కొరతలుంటాయి, వ్యాధులుంటాయి. ఎన్నున్నా యేసయ్య ఉంటే విడుదలుంది, స్వస్థత ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది, తృప్తి ఉంది. ఇహమైందైనా ఈ లోకాన్ని విడిచిన దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతాం. వారు ఇంతమంది ప్రయాసపడి కొందరు సాక్ష్యం చెప్పారు, 4 మనుషులు మోసుకొచ్చారు, అక్కడి నుంచి కిందకి దింపారు. ఒకసారి తర్వాత ఏమైందో చూద్దాం. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయంలో 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూచి, ఎవరి విశ్వాసాన్ని చూశాడు ఆయన? యేసు వారి విశ్వాసమును చూచి ఆ రోగిగ్రస్తుడి యొక్క విశ్వాసం చూశాడా? ఆయన్ని అక్కడికి తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం చూశాడా? యేసు ప్రభువును తీసుకొస్తే మా నాన్న బాగుపడతాడు, నా కుమారుడు బాగుపడతాడు, నా భార్య మారుతుంది. ఏంటండి, మన ఇంట్లో ఒక్కరు సాతాను పక్షంలో ఉన్నా మన ఇంట్లో సమాధానం పోతుందండి. మా నాన్న రక్షించబడిన తర్వాత నన్ను తీసుకెళ్ళాడు మందిరానికి. నేను రక్షించబడిన తర్వాత ఇవాళ అనేకుల్ని దేవుని సన్నిధికి నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. నా తమ్ముళ్ళు చెల్లెలు అందరూ కూడా మారాడు. ఖచ్చితంగా మీరు మారారన్నప్పుడు, ఎవరైనా మారామని చెబితే మీరు యేసు ప్రభు మాటలు మారని వారికి వినిపించండి. కొట్టి, తిట్టి, భయపెట్టి, ఆశ పెట్టి ఎవరిని మార్చలేము, కానీ దేవుని వాక్యం మనిషిని మారుస్తుంది. మనకు ఆ విశ్వాసం ఉండాలి. కొంతమంది ఈ రోజుల్లో చాలామంది చెప్తారు, మీ అబ్బాయిని మీటింగ్కి తీసుకురాడండి, వాడు రాడండి, వాడు మారడండి, వాడు దరిద్రుడండి, వీళ్ళే ఇచ్చేస్తారు డిగ్రీలు. ఏంటండి, దరిద్రుడండి, చెడబుట్టాడండి మా కడుపున. నీ కొడుకు గురించి నువ్వే పనికిరాడని సాక్ష్యం ఇచ్చుకుంటే ఎట్టమ్మా? మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మా నాన్న ఒకసారి నన్ను తిట్టాడు, ఒరే జైపాల్, లోకల్లో ఉన్న వాళ్ళందరూ మారినా కూడా నువ్వు మారవరా ముండోడా అన్నాడండి. మంచివాళ్ళ కనపడుతున్నాను మీకు. లోకంలో ఉన్న వాళ్ళు అందరూ మారినంటే నేను మారనంట.
మా నాన్న చేతకాల నన్ను మార్చుకోవటం. కానీ ఎవరు మార్చారు? నా యేసయ్య మార్చాడండి. యేసయ్య మారుస్తాడు. నా భర్త తాగుబోతు మారడు, నా భర్త పరస్త్రీ వ్యామోహుడు మారడు, నా కుటుంబం ఇక కట్టబడదు, నా బిడ్డ మారడు, నా కుమార్తె మారదు అని ఎవ్వరు మీ అంతట మీరే ఒక నిర్ణయంలోకి రాకండి. మీకు విశ్వాసం లేదన్నమాట. నా ప్రభువు నా బిడ్డను మారుస్తాడు, నా ప్రభువు నా కుటుంబాన్ని కడతాడు, నా ప్రభువు నా జీవితాన్ని బాగు చేస్తాడు, నా వ్యాధిని బాగు చేస్తాడు, నా గర్భఫలం ఇస్తాడు. ఏంటంటే చాలామంది వాళ్ళు ఎదుర్కొంటారు. ఇది చదవడండి, అందరి ముందు పిలిచేది ఆ అబ్బాయిని చూపించి, ఈవిడ మొద్దండి, మట్టి బుర్రండి అంట. ఏం బుర్ర? మట్టి బుర్ర ఉంది ఎవరికన్నా? మట్టి బుర్ర ఎవరికి లేదండి, మంచి బుర్రే ఇచ్చాడు అందరికీ. అందరికీ మంచి బుర్రే. నువ్వు ఆ బుర్రను ఉపయోగిస్తాలో దేవునికి ఇస్తే జ్ఞానము కొదవగా ఉంటే నన్ను అడగమన్నాడు దేవుడు. మీరే చెప్పొద్దండి. వీడు పనికిరాడు అనుకున్న వాడిని దేవుడు పనికొచ్చేవాడిగా చేస్తాడు. యేసుప్రభులో ఉన్న గొప్పతనం ఏంటంటే నిష్ప్రయోజకుల్ని ఆయన ప్రయోజకులుగా చేసేవాడిగా ఉన్నాడు. వీడికి బతుకు మంచం మీదే అనుకున్నారు వాళ్ళు. వీడు ఇంకింతే, దరిద్రుడు ఎట్లా చేస్తాడు, వీడు చావడు బతకడు. పక్షవాతం వచ్చిన వాళ్ళు అంటే చావరండి. కాలు చేయి పడిపోయినప్పుడు అలా మంచం మీదే పడి ఉంటారు. వాళ్ళకి అన్ని చాకరీలు మంచం మీద చేయాలి, వాళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి అంత విసిగిపోయారు. అలాంటి విసిగిపోయిన క్షణంలో కొందరికి విశ్వాసం ఉంది. యేసు ప్రభు ఖచ్చితంగా ఈ వ్యక్తిని స్వస్థపరుస్తాడని నమ్మి రిస్క్ తీసుకొని, శ్రమ తీసుకొని, ఆటంకాలు వచ్చాయని భయపడకుండా, వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా కప్పు విప్పి పైనుంచి కిందకి దింపితే యేసు ప్రభు వారి విశ్వాసమును చూచి, అది కాదండి, ఎంతమందికి మీకు విశ్వాసం ఉంది? ఏంటండి ఇట్లా ఎత్తుతున్నారు? విశ్వాసం లేదా? మీరు విశ్వాసులేనా? మేమందరం విశ్వాసులమండి. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ ఎవరండి? విశ్వాసులు. క్రైస్తవులకి ఇంకో పేరేంటి? విశ్వాసుల, అవిశ్వాసుల. మరి విశ్వాసం ఉందా అంటే వాసన లేని క్రైస్తవులా? క్రీస్తును కలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు, విశ్వాసం కలిగిన వాడే నిజమైన విశ్వాసి. వారి విశ్వాసాన్ని ప్రభువు చూచాడంట. అసలు విశ్వాసం అనేది మన కంటితో చూడలేము, అది మనసులో విశ్వసిస్తాం. మన ప్రభువు మన క్రియలు చూడటం లేదు, మన మనసును చూస్తున్నాడండి. నీ మనసులో విశ్వాసం ఉంటే నీ అందు ఆయన ఆనందిస్తాడు. నా జీవితాన్ని దేవుడు మార్చగలడు, నా కుటుంబాన్ని దేవుడు కట్టగలడు, ఈ వ్యాధి నుండి నాకు స్వస్థత ఇవ్వగలడు, ఈ గండం దేవుడు తప్పించగలడు. అలాంటి నిరీక్షణ లేని జనం ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు ఏం చేస్తున్నారండి? వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక నేను ఈ బతకలేను అని. దయచేసి ఆత్మహత్యా ప్రయత్నాలు చేయకండి. చచ్చిపోతా అనకండి. అంటారా? మీరు అనరా? మాట్లాడతలే, గప్చిప్ అయిపోయారు. చచ్చిపోతా, దరిద్ర బతుకు, బతలేకపోతున్నా, చేస్తా, ఎందుకు వచ్చిన బతుకు, దరిద్ర బతుకు అనుకుంటున్నారా? ఇక్కడ 2-3 చెప్తున్నారు, మీరు వెనకాల ఉన్న వాళ్ళు చెప్పటంలా. అనుకున్న వాళ్ళందరూ చేయి చూపించండి. ఇప్పుడు కాదులే, ఎప్పుడన్నా చచ్చిపోతే బాగుండి, బతలేకపోతున్నాను అనుకోని. ఏది నిజమైన వాళ్ళు కూడా ఉన్నారండి సభలో, యథార్థ పరులు ఉన్నారండి మోసగాళ్ళతో పాటు. ఎవరో యథార్థ పరులు ఎవరో చెప్పండి. నేను అనుకున్నాను అండి చాలాసార్లు, మారుబడి పొందిన తర్వాత కూడా అనుకున్నా. ఎందుకంటే సైతాన్ గాడి పెద్ద ప్రయత్నం ఏంటంటే మనల్ని ఇసుకిచ్చేస్తున్నాడు. మనల్ని ఇసుకిచ్చేసి మన విశ్వాసాన్ని ఖాళీ చేసేసి మనం దేవుడి వైపు చూడుకోకుండా మనల్ని మనమే చూసుకొని కృంగిపోయేటట్టు చేస్తాడు వాడు. దయచేసి అది సైతాను మాట. యోబు విషయంలో శోధించాడు సాతాను, కానీ యోబు జయించాడు. ఏలియా వంటి దైవజనుడు శోధించబడ్డాడు. ఆకాశాన్ని నుంచి అగ్ని రంపాడు, బలిపీఠం మీద ఉన్న బలి కాల్చాడు. ఆ యెజబెలంతా నేను చంపేస్తానని కానీ ఏమన్నాడండి ఆయన? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బదరి వృక్షం కింద దాక్కొని, ఇక చేసింది చాలు, నన్ను
చంపేయి అన్నాడు. సంసోను లాంటి బలవంతుడు, దేవుని ఆత్మతో నింపబడి బలమైన కార్యాలు చేసినవాడు, తన జీవితంలో విసిగిపోయి ప్రాణము విసిగి చావగోరను అన్నది బైబిల్లో. దయచేసి అలాంటి ఆలోచనలకు రానివ్వద్దు, మొంటికి తిరగొద్దు. కొందరు చచ్చిపోతారు అంటారండి, చచ్చిపో అంటారు ఎదుర్కోవాలని. అట్టన్నారా? పోనీ ఎందుకు వచ్చిన బతుకు చావరాదా అన్నారా? 10th క్లాస్ ఫెయిల్ అయిందంట మా పాప. మమ్మీ 10th క్లాస్ ఫెయిల్ అయిందా? నేను అనుకున్నా నువ్వు చదివి చావు అని అప్పుడే చెప్పాను. ఎందుకు వచ్చి చావరాదా అందంట ఊరక ఊతపదంగా. అసలే పాపం 10th పోయిందని ఏడుస్తా ఉంది ఆ పాప. వాళ్ళ అమ్మ ఐడియా చెప్పేసింది, చావరాదా అంటే నుయ్యి ఉందంట, పోయి అందులో పడి చచ్చిపోయిందండి. నిజంగా జరిగింది ఇది. ఆ తర్వాత గుండె బాదుకొని ఏడుస్తుంది. వస్తుందా కూతురు? చావు అనే మాట రానివ్వద్దు, చస్తాను అనొద్దు, చావు అనొద్దండి. నేను చావను, నేను బ్రతికి దేవుని కార్యాలు వివరిస్తాను, నేను చావను, నా ప్రభు నన్ను బతికిస్తాడు, నా సమస్య తీరుస్తాడు అన్న విశ్వాసం మనకు ఉండాలండి. ఈ పక్షవాతం గలవాడు బాగుపడతాడు, ఇతన్ని యేసు ప్రభు బాగు చేస్తాడు అని నమ్మకంతో వాళ్ళు తెచ్చారు. కాబట్టి ప్రభు వారి విశ్వాసమును చూచి ఏం చేశాడో చూడండి, ముగించుకుందాం. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పి. ఎవరితో చెప్పాడు? తెచ్చినోళ్ళతో చెప్పాడా? వచ్చినోడితో చెప్పాడా? రోగి అయి పడున్నవాడితో చెప్పాడా? కష్టపడి తెచ్చినోళ్ళతో చెప్పాడా? తెచ్చినోళ్ళ విశ్వాసం చూసి పడినోడిని బాగు చేశాడండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. నువ్వు ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొస్తే నిన్ను బట్టి ఆ వ్యక్తిని దేవుడు బాగు చేస్తాడండి. దేవుడు కొంతమందిని మారుస్తాడు. దేవుని వాక్యం వినిపింపజేయాలి, సంఘాలు ఉజ్జీవింపజబడాలి. క్రైస్తవులు కదలిక లేని వారిగా ఉన్నారు, క్రైస్తవులు పరుగు లేని వారిగా ఉన్నారు, క్రైస్తవులు కృంగిపోయి ఉన్నారు, క్రైస్తవులు చల్లారిపోయి ఉన్నారు. క్రైస్తవులని బట్టి వారు ఆచార భక్తులకు దిగజారి అన్యజనుల కంటే హీనమైన స్థితికి దిగజారిపోతున్నారు. క్రైస్తవుల ద్వారా యేసు ప్రభు నామానికి దూషణ వస్తుంది. మారాలి, మనుషులను మారాలి. ఆయన వాక్యం వెల్లడగుతోనే వెలుగు కలుగుతుంది. ఆయన వాక్యం వినటం వల్ల ఆత్మలు రక్షించబడతాయి అన్న ఆశతో ఈ సభలు జరిపిస్తున్నామండి. దీనికి ఎంతోమంది ప్రయాస ఉంది. ఇవాళ దేవుడు ఆ పడ్డవారి ప్రయాసను చూసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాడు. మీలో ఎవరు ఏ కొరతలో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, మాకు తెలియదు. నిజంగానే మాకే బాధలు లేవండి. మేము చాలా హాయిగా ఉన్నామన్న వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరండి. వాళ్ళు ఇక్కడ ఉండరు. వాళ్ళు ఏ క్లబ్లోనో, ఏ సినిమా హాల్లోనో, ఏ నిద్రలోనో, ఏ పాపపు కార్యాల్లోనో నిమగ్నమై ఉంటారు. మనకు దేవుడి కావాలన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. మన బాధలు తీరాలన్నా కాబట్టే వస్తున్నాం. మనకు దీవెన కావాలన్నాం కాబట్టే ప్రభుని వెతుకుతున్నాం. మనకి కనీసం ఆశ ఉంది, రాగలిగిన స్థాయి ఉంది. కానీ ఆశ ఉండి కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నవారు, నిండా మునిగిపోయి పాపంలో మునిగిపోయి ప్రభువుని గురించి ఎరగని వారు ఎందరో ఉన్నారు. వారిని కూడా దేవుని వైపు తిప్పవలసిన భారం మన మీద ఉందండి. ఈ రోజున ఇక్కడున్న వారి మత్తులో, సారాయి మత్తులో ఉన్నవారు, పాపపు మత్తులో ఉన్నవారు, శరీర బాధలతో ఉన్నవారు, బయటికి తల చూపించలేక సిగ్గుతో అవమానంతో గదులకే పరిమితమై ఉన్నవారు, ప్రభువు ప్రేమిస్తున్నాడని చెప్పి అలాంటి వారిని ప్రభు దగ్గరకు తీసుకురావాల్సిన భారం నీ మీద, నా మీద ఉందండి. మనం ప్రభు దగ్గర ఏం చేయక్కర్ల, మనమేం మాయలు మంత్రాలు ఏం చెయ్యం. దేవుని కంటి ముందు నిలబడితే చాలు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఒక్క మాట, ఎందుకు అబ్బాయి వచ్చావని ప్రభు ఏమని అడిగాడా? ఆయనకు తెలుసండి. మనం అడక్క ముందే మన బాధ ఏంటో ఆయనకి బాగా తెలుసా తెలీదా? తెలుసు. ఆ పక్షవాతంతో పడున్నోడిని చూసి నీకు స్వస్థత కలుగునుగాక అనలేదు. ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి. మనకొచ్చే రోగాలకి, మనకొచ్చే బాధలకి, మనకొచ్చే సమస్యలకి, మనకు మనశ్శాంతి లేకుండా పోవటానికి
వీటన్నిటికీ మూలమేంటో తెలుసండి? పాపం. ఈ రోజున మన జీవితాల్లో పాపపు గ్రహింపు లేని వారిగా ఉన్నామండి. మనం చీకట్లో ఉన్నప్పుడు మన సంగతి ఎలా ఉందో మనకు తెలియదు. పల్లెటూరులో మడత మంచాలు వేసుకొని పడుకునేవాళ్ళు తెలుసండి మీకు అవన్నీ? ఎవరు మాట్లాడతలేదు? ఉన్నారా? ఉన్నారు. కబుర్లు రాత్రి తెల్లారులు మాట్లాడుకుంటూ ఉంటారు, కోడి కూసేదాకా మాట్లాడుకుంటారు కొంతమంది. అలా మాట్లాడుకుంటే నిద్రపోయారు ఇద్దరు ఫ్రెండ్స్. ఒక తొండ్ర కుర్రోడు ఏం చేశాడంటే వీళ్ళిద్దరిని ఒక ఆట పట్టించాలని మసి తీసుకొచ్చి బొగ్గు తీసుకొచ్చి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు శుభ్రంగా మీసాలు దెయ్యంలాగా మొఖాలకి మసి పూసేసిపోయాడు ఇద్దరికి. వీళ్ళు తెల్లారిది ఈడు ఇట్లేసాడు, వాడు అట్లేసాడు. ఈడు ముఖం ఆడు చూస్తున్నాడు, వాడు ముఖం ఎడు చూస్తున్నాడు. రే నీ ముఖం చూసుకోరా అంటే వాడు అంటున్నాడు, రే నీ ముఖం చూసుకోరా, రే మొఖనైనా మసిరా, అరే నాకు చెప్తా నీ మొఖనైనా మసిరా. ఈడు దీనికి కనపడతల్లా, ఆడు దానికి కనపడతల్లా, యూతుడిది కనపడుతుంది అంతే. అంతలో కాకుంటాడు ఆ కుర్రోడు అద్దం తీసుకొచ్చాడు. అద్దం తీసుకొచ్చి ఎదురుకొండ పెట్టగానే ఏం చేస్తాడు చెప్పండి? నీ ముఖం చూసుకోరా అంటాడా? ఎవరైతే రాశాడంతా అని ఆ టవల్ పెట్టి ముఖం అంతా తుడుచుకుంటున్నాడు. మనం పాపంలో ఉన్నంతసేపు మన తప్పులు మనకు తెలియవు, ఎదుటివారి తప్పులు మాత్రం భూతద్దంలో కనపడుతుంటాయి. పరిశుద్ధాత్మ దేవుని వాక్యం అనే అద్దం మన ముందుకు వచ్చినప్పుడు నీ సంగతి నీకు తెలుస్తుంది. నిన్ను నీవు సరి చేసుకుంటావు. ఎవరినో సరి చేయటం కాదు, ముందు నిన్ను నీవు సరి చేసుకుంటావు. అందుకే వాక్యం వినాలండి. వాక్యం వింటుంటే నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మన తప్పులు మనకు తెలుస్తాయి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు అంటే గంతులేయటం, హల్లెలూయా అంటాం, పాటలు పాడతామే అనుకుంటున్నారు చాలామంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు మొట్టమొదటి మనలో చేసే కార్యం ఏంటంటే మన స్థితిని మనకు చూపిస్తాడండి. మనం ఎక్కడున్నామనే తెలియజేస్తాడు. మనం ముందుకు పోలేకపోవడానికి మీ పాపములే కారణము, మీకు మేలు కలుగకపోవడానికి మీ పాపమే కారణము. పాపము వలన వచ్చు జీతము ఏంటన్నది? మరణము. అందరూ పాపం చేశారు కాబట్టి అందరూ మరణించాల్సిందే. రాజైనా పేదైనా చదువుకున్నోడైనా ఎన్ని సంవత్సరాలు బ్రతికినా చనిపోవాల్సిందే. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి మరణించను అని ఉంది. 930 సంవత్సరాలు బ్రతికినా కూడా ఏమవ్వాలి? మరణించాల్సిందే. పాపం వల్ల మరణం వచ్చింది లోకంలోనికి. ఈ లోక మరణం కాదు నేను చెప్పేది. ఈ లోకంలో విశ్వాసులు మరణిస్తారు, అవిశ్వాసులు మరణిస్తారు. ఇలా పాపం వల్ల మరణం వచ్చిందంటే మరి కరోనా వచ్చినప్పుడు పాస్టర్ గారులు చచ్చిపోయారు అని అడిగాడు ఒక ఆయన. పాస్టర్ గారులు చచ్చిపోతున్నారు, క్రైస్తవులు చచ్చిపోతున్నారు, మంచోళ్ళు చచ్చిపోతున్నారు. ఎందుకు? మరి మంచోళ్ళే చచ్చిపోతారు, పాత చెడ్డోళ్ళు చచ్చిపోతారు, నరకానికి పోరు. అందుకే చెడ్డోళ్ళకి దీర్ఘాయుషం ఇస్తాడంట. నువ్వు గొప్పవాడు అని కాదు, మారతావేమో, నిరంతరం ఉండే నరకంలో పడకుండా తప్పించుకుంటావేమో. ఈ ఒక్కడు నశించడానికి ఇష్టం లేదు కాబట్టి ఓర్పు పడుతున్నాడు. ఒకడు దేవుని మందు భయభక్తులు కలిగి హృదయ శుద్ధిగా కాపాడుకుంటే వచ్చేరా, ఎందుకు ఈ లోకంలో నీకు శ్రమలు, వచ్చేరా రాజ్యంలో కానీ పరలోకానికి పిలుచుకుంటాడండి. ఈ లోకంలో అందరూ మరణిస్తాం, కానీ మరణించిన తర్వాత మరొక మరణం ఉంది. అది రెండవ మరణము. అది అగ్ని గంధకములతో మండే గొండము. క్రీస్తు యేసునందున్న వారికి ఆ మరణం లేదండి. యేసు ప్రభువును నమ్మినవాడు మరణించినను తిరిగి లేస్తాడు. నా యందు విశ్వాసం వచ్చిన వాడు మరణించడు తిరిగి లేస్తాడంటే సమాధులు తెరబడతాయి, మృతులైన వారు లేపబడతారని బైబిల్ చెప్తూ ఉంది. పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపమిచ్చే బేట రోగాలు, శ్రమలు, బాధలు. బేట అంటే తెలుసండి మీకు? టిప్స్ అంటారు. టీ ఖర్చు, నెలసరి జీతం పోగా ఏ రోజుకి ఆ రోజు టీ ఖర్చులకో పాకెట్ మనీకో తీస్తారు చూసారా. అలాగూ పాపం ఇచ్చే పాకెట్ మనీ ఏంటంటే నడుము నొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి, క్యాన్సరు, దగ్గు, ఉపశమం ఏంటండి, ఎన్ని రకాల జబ్బులు, ఎన్ని రకాల బాధలు, మానసిక వేదన. చాలామందికి శరీరం బాగానే ఉంటుందండి, మనస్సులో వేదన, మానసికంగా నిద్రపట్టని వ్యాధి. నిద్రేపోడండినా
నిద్ర మాత్రం వేసుకుంటే నిద్ర రావట్లేదండి, ఫ్యాన్ వేసినా నిద్ర రావట్లేదు, ఏసీ పెట్టినా నిద్ర రావట్లేదు. ఏంటంటే మనిషికి నెమ్మది లేదు, సమాధానం లేదు. పాపం వల్ల కలవరం కలుగుతుంది. ప్రభు పాపాన్ని తీసివేయటానికి కాదు, నీ వ్యాధిని తీసేయటం కాదు, వ్యాధికి మూలమైన పాపాన్ని తీసేస్తాడండి. మీ ఇంట్లో మీరు గోడలకి వెళ్ళి చూసుకుంటే మీ ఇంట్లో సాలీడులు ఉంటాయి, బూజులు ఉంటాయి, చూసారా మీరు? ఒకేసారి దులుపుకుంటారా క్రిస్మస్కి? ఏంటంటే కొంతమంది వంటగదుల్లో కూడా ఎలా ఏలాడుతూ ఉంటాయి పైన. అప్పుడప్పుడు కూరలు వేసి కలుపుకుంటారు, తింటారు. వాంతులు వస్తే దేవుడు వాంతులు పంపించాడంటావు. దేవుడు పంపించలా, నువ్వే. మనకి ఏదన్నా బాధ వస్తే అంటేనే దేవుడినో దెయ్యాన్నో తిడుతుంటాం. అక్కర్లా, కొన్ని మన అజ్ఞానం వల్ల తెచ్చుకున్నాయి. ఆ బూజులకి ఆ బూజులు ఎన్నిసార్లు తుడిచినా మళ్ళీ బూజు పడుతూనే ఉంటుంది. ఎందుకు? ఏం చేయాలి? ఆ సాలీడును చంపితే అప్పుడు బూజు పట్టదు, అంతేగాని ఆ పై బూజులు ఎన్నిసార్లు తుడిచినా మళ్ళీ తెల్లారేటప్పటికి మళ్ళీ కట్టేస్తుంది. అది ఏంటంటే పాపానికి మూలమైన దాన్ని తీసేయాలి. కానీ పైన స్వస్థతలు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేయండి, 7 వారాలు రమ్మంటారు. ఈ రోజుల్లో పాస్టర్ గారులు చాలా గమ్మత్తుగా ఉంటాయి. 7 వారాలు రా అమ్మా, కానుక పట్టుకొని కొబ్బరి నూనె సీసా పట్టుకొని రా, ఏ సునామంలో పోతున్నా, ఇంటికి రా చూసుకుంటా. పాపం తీసేస్తే కానీ రోగం పోదండి. ఇంటికి దెయ్యం వెళ్ళగొడితే మళ్ళీ ఇంటికి వెళ్ళక వస్తుంది, రోగం బాగు చేస్తే మళ్ళీ వస్తుంది. ఒక అబ్బాయి ముక్కు మీద ఈగ వాలిందంట, అన్నాడంట, పోయింది, మళ్ళీ వచ్చింది, అన్నాడు, పోయింది, అంటే పోతుంది, మళ్ళీ వస్తుంది, అంటే పోతుంది అంటున్నాడు. 5 గంట బామ్మ, రే నాయన బెల్లం ఉందిరా ముక్కు నిండా, ఆ బెల్లం తుడుచుకోరా, నీ ముక్కు మీద ప్రేమతో రావట్లేదు. అది దేనికోసం వస్తుంది? ఆ బెల్లం కోసం వస్తుంది. ఆ బెల్లం గడిగేసుకున్నామంటే నీ జోలికి అదే. సాతానికి బెల్లం ఏంటో తెలుసా? మన పాపం ఉంటేనే మన దగ్గరకు వస్తాడు సాతాను. పాపం లేకపోతే సాతాను మన దగ్గరికి రాలేడు. అందుకే దాచబడిన పాపాన్ని ఉంచుకోకండి. సౌలు అనే మహారాజును దేవుడు కోరుకున్నాడు, రాజుగా చేశాడు, కొత్త మనసు ఇచ్చాడు. అతని జీవితంలో దావీదు మీద అసూయ వచ్చింది, అతనికి విషపు చూపు నిలిపాడంట, అన్నాడు, అంతే. సైతానికి సంతోషం దొరికింది. కోపమన్నా, గర్వమన్నా, అబద్ధమన్నా అవన్నీ ఎవరి సొత్తు తెలుసా అండి? సాతాను సంధి ఇవ్వటం అన్నమాట. అందుకే కోపపడుడి కానీ పాపము చేయకండి, సాతాను వచ్చి కూర్చునేదాకా చేయబాకండి. కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండనివ్వకండి. పాపానికి విరుగుడు ఒకటేనండి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, అంతే. ఒప్పుకున్న మరుక్షణంలో పాపానికి నీ మీద శక్తి లేదిక, పాపం నీ జోలికి రాదిక. అపవాదికి చోటు ఇయ్యకుడి అని బైబిల్ చెప్తుందండి. ఎప్పుడైతే మనం పాపానికి చోటిస్తామో సాతాను మనతో సెటిల్ అయిపోతాడు, మనలో బస చేసేస్తాడు. ఇంటిలో పాపం అయితే ఇంట్లో కూర్చుంటాడు, హృదయంలో పాపం చోటిస్తే హృదయంలోకి వచ్చి కూర్చుంటాడు. దాని నుంచి విడుదల కావాలంటే పాపం పోవాలి. కాబట్టే యేసుప్రభు చెప్పాడు, నీ పాపములు క్షమించబడినవి అని చెప్పగానే అక్కడ కొంతమంది పరిశీలు శాస్త్రులు ఉన్నారు. పాపాలు క్షమించడానికి ఈయనెవడో అని సరగడం మొదలుపెట్టారండి. ఇలాంటి సభల్లో కూడా కొందరు వాక్యం వినటానికి వస్తారు, కొందరు తప్పులు పట్టుకోవడానికి వస్తారు, కొందరు తమ స్థితిని తెలుసుకోవడానికి వస్తారు, కొందరు ఏంటేంటో తెలుసుకోవడానికి వస్తారు. యేసు ప్రభు మీటింగ్ సభలు పెట్టినప్పుడు లేక వాక్యం చెప్పినప్పుడు కూడా కొంతమంది గుంపు ఉండేవాళ్ళు, పరిచయులు, శాస్త్రులు. ఏదో ఒక దాంట్లో యేసయ్యను పట్టుకుందాం, ఏదో ఒక నేరం మోపుదామని ఆశపడుతూ ఉండేవారు. వాళ్ళల్లో ఒకడు అన్నాడు, మనుషుడు నువ్వు పాపాలు క్షమించడానికి నీకెవడిచ్చాడు అధికారం అని అంటే ప్రభు ఒకే మాట అన్నాడు, పాపము క్షమిస్తున్నాను అని చెప్పటం కాదండి, ఆ పాప ఫలితము నుండి ఒక మనిషిని విడిపించడం ముఖ్యం. ఆ అధికారము యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. నువ్వు నేను కూడా ఎవడైనా కూడా క్షమించామని చెప్పొచ్చు, కానీ
ఇంకొకటి పాపాలను తీసివేయటానికి పాప పరిహారం చెల్లించాలి, ఆ రుణం చెల్లించాలి. అది యేసు ప్రభు చెల్లించాడు. మీ జీవితాల్లో సిలువను ధ్యానిస్తుంటే సిలువకు దగ్గరికి వెళ్ళేవాడు పాపానికి దూరం అవుతాడండి. యేసుక్రీస్తు ప్రేమను అనుభవించేవాడు లోక ప్రేమలకు దూరం అవుతాడు. లోక ప్రేమలు చప్పకొట్టాయి. ఆస్తులు సంపాదించుకుందాం, డబ్బులు సంపాదించుకుందాం, ఈ లోకంలో ఏదో సాధిద్దాం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం, అనుభవిద్దాము, తిందాము, తాగుదాము, గురితో బతుకుతున్నాడు మనుషుడు. కానీ దేవునిచ్చేటువంటి నిత్యమైన దీవెనలు, సంపూర్ణమైన ఆశీర్వాదాలు పట్టుకోగలుగుతాం. యేసు ప్రభు ఒక్కడేనండి. ఎందుకు యేసు ప్రభు మాత్రమే పాపాలు క్షమించగలడు? ఎందుకు యేసు ప్రభు మాత్రమే దేవుడు? ఎప్పుడు చూసినా మా దేవుడు గొప్పడు అంటారేంటి అని కొంతమంది అంటుంటారు. చెప్పండి, చరిత్రలో ఇంకెవరైనా చేయని నేరం కొరకు సిలువలో మరణించిన క్రీస్తును పోలిన దేవుడు ఉన్నాడా? ఈయన యందు ఏ దోషము లేదని పిలాతు చెప్పాడు. ఆయన నోట కపటం లేదు, ఆయన ఎవరికి కీడు చేయలేదు, చేతులు లేని తోళ్ళకి చేతులు ఇచ్చాడే కానీ చేతులు ఎరగొట్టలేదు. ఆయన దూషించిన వాళ్ళని సహించాడే కానీ తిరిగి దూషించలేదు. ఆయన అన్యాయాన్ని భరించాడే కానీ ఎవరికి అన్యాయం చేయలేదు. ఆయన కామ, క్రోధ, లోభ, మద, మత్సరాల్లో చోటు ఇవ్వలేదు. పరిశుద్ధుడిగా జీవించాడు ఆయన. ఘోరాతి ఘోరమైన, నీచాతి నీచమైన ఒక దోషికి, ఒక నేరస్తుడికి ఇచ్చే శిలువ శిక్షను వారికి వేశారు. ఎందుకు? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. మన దోషములు ఆయన మీద ఆయన భరించాడు, మన వ్యసనాలు ఆయన భరించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగినట్లుగా, రక్షణ కలిగినట్లుగా, మన పాపములు క్షమించబడినట్లుగా, సంఘము ముడతైన మత్సైన లేకున్నట్లు నిర్దోషము నిష్కలంకమైనదిగా ఉండాలని క్రీస్తు తన రక్తమిచ్చబడని కొన్నాడు. యేసుక్రీస్తు రక్తములో నీకు స్వస్థత ఉంది. యేసుక్రీస్తు రక్తములో నీకు విడుదల ఉన్నది. యేసుక్రీస్తు నామములో నీకు పాప క్షమాపణ ఉన్నది. నీ పాపములు ఒప్పుకున్న మరుక్షణంలో నీ మీద పాపానికి అధికారం లేదు, సాతానికి అధికారం లేదండి. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. నీ రోగానికి కారణమైన పాపములు క్షమించబడి ఉన్నవి. నోటి మాటలతో చెప్తాం కాదయ్యా, నాకు అధికారం ఉంది చూడమని ప్రభు చెప్పాడు. అయితే 10వ వచనం చూడండి చివరిగా. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వాడిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే, ఎప్పుడండి? తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారి అందరి ఎదుట నడిచిపోయెను. మోసుకొచ్చారు నలుగురు మోసుకొని తీసుకొచ్చారు. వెళ్ళేటప్పుడు వాడంతటా లేచి వాడు వెళ్ళిపోయాడు. అంతవరకు దేని మీద వాడు ఆధారపడ్డాడో ఆ పడకను ఎత్తుకెళ్ళిపోయాడు అంతే. ఏంటంటే ఈ రోజున నీ జీవితంలో అలాంటి అద్భుతం చేయాలని ఈ ఆవరణలోనికి వచ్చిన వారిని పట్ల దేవుడు అడుగుతున్నాడు. మనకు శారీర సంబంధమైన పక్షవాతం లేవు, కానీ ఆధ్యాత్మికంగా మనం అవిటివారిగా ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం, ప్రార్థించలేని వారిగా ఉన్నాం, హృదయ శుద్ధిని కాపాడుకోలేని వారిగా ఉన్నాం, కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వారిగా ఉన్నాం, నోటిని అదుపులో పెట్టుకోలేని వారిగా ఉన్నాం, మన చూపులు సరిగా పెట్టుకోలేని వారిగా ఉన్నాం, పాపాన్ని ప్రేమించే కన్నులు గల వారిగా ఉన్నాం. ఏ బలహీనత ఉందో అదొక బలహీనత, అదొక ఆధ్యాత్మికమైన రోగం, పాప రోగం. అది అన్ని రోగాల కంటే మించిన భయంకరమైన రోగం. హృదయం అన్నిటికంటే ఘోరమైనది. అది భయంకరమైన వ్యాధి కలదని దేవుని వాక్యం చెప్తుందండి. ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం మనకుంది. ఆ హృదయాన్ని అందుకే ప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకి, నీ పాపాలు క్షమిస్తాను, నీకు నూతన హృదయము, నూతన స్వభావాన్ని ఇస్తాను. నువ్వు గతంలో ప్రేమించిన పాపాన్ని ప్రేమించకుండా ప్రభువును ప్రేమించే జీవితాన్ని నీకు ఇస్తానంటున్నాడు. ఎప్పుడైతే ప్రభు మన జీవితాల్లోకి వస్తాడో మన జీవితంలో దీవెన ఉంటుందండి. శాపము నుండి విడిపించబడతాం, మన రోగాల నుంచి స్వస్థపరచబడతాం, మనం చేయనిదంతా సఫలమవుతుంది. ఈ సభలోకి వచ్చే ప్రతి ఒక్కరూ బలహీనంగా ఉన్నవారు ఆధ్యాత్మికంగా, రోగాలతో ఉన్నారు శారీరకంగా,
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, వీటన్నిటికీ మూలమైన ఆ పాప రోగము నుండి, ఆ పాప ఫలితము నుండి యేసుక్రీస్తు మనల్ని విడిపించడానికి ఈ సభలు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు అడిగి ఊహించని దానికంటే అత్యధికంగా ఇస్తాడండి. కానీ అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పాడు. మీ జీవితంలో ఏ బలహీనత ఉందో, అది శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సాంఘికంగా, ఏ పరిస్థితి అయినా సరే, మీరు వద్దు అనుకుని చేసేది మానాలి, ఇది మంచిది కాదు అనుకుంటే నేను మానలేకపోతున్నాను తిప్పబడుతున్నాడు చూడ, అది ఒక వీక్నెస్, అదొక బలహీనత. ఆ పక్షవాతం కలిగిన నడవాలనుకుంటాడు నడవలేడు, లేవాలనుకుంటాడు లేవలేడు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో చాలామంది నేను చేసే తప్పు, ఇది చూడకూడదు, ఇది తినకూడదు, ఇది చేయకూడదు, ఇది తాకూడదు, ఇలా ఉండకూడదు అనుకుంటూనే మన చేత కాదంటున్నాను చూసారా. అటువంటి పరిస్థితి నుంచి దేవుడు విడిపించడానికి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడు. నువ్వు ఇంకొకటి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. నా మాట విన్నవాడు తను నన్ను వెంబడిస్తాడని ప్రభు చెప్పాడండి. ఈరోజు యేసయ్య మాటలు వింటే నీవు దీవించబడతావు, అనేకులకు దీవెనగా ఉంటావు. నీవు దేవునికి దూరం అయితే నిన్ను మొయ్యటానికి నలుగురు కావాలి, నిన్ను భరించడానికి నలుగురు కావాలి, నిన్ను పోషించడానికి నలుగురు కావాలి. కొంతమంది ఇళ్లల్లో ఉద్యోగాలు లేవంటున్నారు. అలాగే పెళ్ళిళ్ళ ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత కూడా అమ్మ నాన్న మీద ఆధారపడే తల్లిదండ్రులు, కుమారులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. ఎంత 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 చదివినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏదో ఒక భారంగా మిగిలిన వాళ్ళకి భారంగా మిగిలిపోతున్న వారిగా ఉంటున్నారు. కానీ యేసు ప్రభువుని నమ్మినప్పుడు నిన్ను దీవిస్తాడు, నీవు అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. ఈ రాత్రి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఒకేసారి ఇంతమంది ప్రార్థన చేస్తే, ఇంతమంది చెప్తే నాకు వినపడదు, మనెవరూ అర్థం చేసుకోలేము. కానీ దేవుడు ఎన్ని కోట్ల మంది ఒకేసారి ప్రార్థన చేసినా అందరి ప్రార్థన వినగలిగినంత శక్తి కలిగిన వాడని తెలుసా మీకు? ఆకాశము నా సింహాసనము, పాద భూమి అంతా కలిసి చపాతీ పీట అంతంట. ఈ చపాతీ పీటలో 3 వంతులు నీళ్ళు ఉంది, 1 వంతే భూమి ఉంది. అంతే, అది కాళ్ళు పెట్టుకునే స్థలం అంత భూమిలో ఉన్న వాళ్ళు అందరూ మొరపెట్టితే కూడా అనంతమైన ఆ దేవునికి వినగలిగిన శక్తి ఉంది. విని ఊరుకునేవాడు కాదు ఆయన. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు జవాబు ఇస్తానన్నాడు. ప్రార్థన పైకి వెళ్తుంది, దీవెన కిందకి దిగుతుంది. నమ్ముతున్నారా? నోరు తెరిచి చెప్పండి, దేవా నా బలహీనత ఇది, నా అవసరత ఇది, నా రోగం ఇది, నాకు సహాయం చేయ. ముందు మీ గురించి మీరు అడగండి. ఒక్క నోరు తెరిచి మీరు ప్రార్థన చేయాలి. నోరు తెరిచి ప్రార్థన చేయాలి. నోరు తెరవాలండి, నోరు తెరవాలి. కొద్ది నిమిషాలు వెళ్ళిపోతున్నాం. చాలా ముఖ్యమైనది. నువ్వు అడిగితే చాలు, నీకు ఇచ్చాడు దేవుడు. అది మీరు ప్రార్థనలో ఏమేమి అడుగుతున్నారో అవి మీకు దొరికినవి, నమ్మిన ఎడల మీకు దొరికిన అన్నాడు ప్రభు. దేవునితో చెప్పండి, నాన్న చదువులో ముందుకు వెళ్ళలేకపోతున్నాను. పిల్లలు చెప్పండి, నాకు లోక స్నేహాలు ఎక్కువ అవుతున్నాయి అయ్యా, నాకు శరీరంలో అనారోగ్యాలు ఉన్నాయి తండ్రి, నాకు గర్భఫలం లేదు ప్రభువా, మా బిడ్డల వివాహాలు జరగటం లేదు ప్రభువా, అప్పుల పాలైపోతున్నానయ్యా, ఈఎంఐలు కట్టలేకపోతున్నానయ్యా, రుణబాధలతో ఉన్నానయ్యా, శరీరంలో రకరకాల రోగాలు పట్టుకుంటున్నాయి అయ్యా, నన్ను కనికరించిన ఆయన, నిన్ను మరచిన ఇష్టానుసారంగా నడుచుకొని నా సర్వం పోగొట్టుకున్నానయ్యా, నా ఆస్తి అంతా పాడైపోయిందయ్యా, నా ఆరోగ్యం అంతా పాడైపోయిందయ్యా, నా అవకాశాలన్నీ పోగొట్టుకున్నానయ్యా, ఈ రాత్రి నీ పాదాలు పట్టుకుంటున్నాను యేసయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వెళ్ళనయ్యా అని ఒక్క మాట చెప్పండి. దేవుడికి పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తాడండి. ఎన్ని సంవత్సరాలు పక్షవాతం కలిగిన వాడు పడున్నాడు, లే అనగానే తక్షణమే లేచి వెళ్ళాడట. ఈ క్షణంలోనే యేసయ్య ఒక అద్భుతం నీ జీవితంలో జరిగించబోతున్నాడు. నోరు తెరవండి, నోరు తెరవండి, చెప్పు నీ బాధ ఏదో. నోరు తెరిచి యేసయ్యకి చెప్పండి. మనుషులు మన మాటలు విని ఏం చేయలేరు, కానీ దేవుడు వింటే మనకి విడుదల ఇస్తాడని విశ్వసిస్తే అద్భుతం చూస్తామండి. ఇది నాకు చేత కాదని చెప్పేవాడు కాదు ప్రభు. నిన్నెవరు మార్చలేకపోయారేమో, నీకెవరు సహాయం చేయలేకపోయారేమో, నీ కన్నీరు తుడిచినా వస్తూనే ఉన్నాయేమో, నీ దుఃఖదినములు సమాప్తమైనవి, ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానన్న ప్రభు ఈ రాత్రి నీకు అద్భుతం చేస్తాడంట. సహోదరుడా, నీకు అద్భుతం చేస్తాడు. సహోదరి, యేసయ్యా నా ఇంటి వారు మారాలయ్యా, నా కుమారులు మారాలయ్యా, నా భర్త మారలేదయ్యా,
నా కుటుంబం నరకంలాగా ఉందయ్యా, నా ఇంటిలో సమాధానం లేదయ్యా, యేసయ్యా నా ఇంటికి రా అని అడగండి. ఇప్పుడు మీతో పాటు మీ ఇంటికి రావడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చెక్కయ్య త్వరగా రా, నేను నీ ఇంటిలో ఉండాలని కోరినట్టుగా. నువ్వు చూసి పోదామని వచ్చావేమో కానీ ప్రభువు నీతో వస్తానంటున్నాడు ఈ రాత్రి. ఆయన ఇంటిలోకి వస్తే అక్కడ రక్షణ, అక్కడ స్వస్థత, అక్కడ సమాధానం. ఆయన ఎక్కడున్నాడో అక్కడ వెలుగు, ఆయన ఎక్కడున్నాడో అక్కడ దీవెన. యేసయ్య నువ్వు నాతో ఉండయ్యా, నాలో ఉండయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెబుదామండి. కొద్ది క్షణాల్లో వెళ్ళిపోతున్నాం. శ్రేష్టమైన సమయం ఇది. ప్రభు మన ప్రార్థన ఆలకించే సమయం ఇది. ప్రభు నీ హృదయాన్ని దర్శించే సమయం ఇది. ప్రభు నా హృదయంలోనికి రా నాయన, నా జీవితాన్ని మార్చేసయ్యా. దేవా నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, నా శరీరంలో అనారోగ్యాలు ఉన్నాయి. క్రైస్తవుని చెప్పుకుంటున్నానే కానీ వాక్యానికి విరోధంగా బతుకుతున్నానయ్యా. ప్రార్థన జీవితం లేదు నాయన, మనస్సాక్షి కాపాడుకోలేకపోతున్నాడయ్యా. నా ఒక అర్థ స్థితిలో ఉండిపోయానయ్యా. పక్షవాతం వచ్చిన వ్యక్తి వలె ఏమి చేయలేని స్థితిలో ఉన్నానయ్యా. ఎవరి మీద ఆధారపడుతున్నానయ్యా. అందరి మీద ఆధారపడే బ్రతుకొద్దయ్యా. నాకు నా అంతటి నేను బ్రతికే బ్రతుకు నాకు కావాలయ్యా. నీ చేయి నాకు ఇస్తే చాలయ్యా, నువ్వు ఊతనిస్తే చాలు ప్రభువా. నన్ను చేయి పెట్టుకొని నడిపించు నాయన, నన్ను లేవనెత్తయ్యా. ఈ సమస్యల వలయం నుండి లేవనెత్తు, ఈ రోగాల నుంచి లేవనెత్తు. ఈ గొడవలు ఇంటిలో నరకంలా ఉంది ప్రభువా. నా ఇంటిలో సమాధానం దయచేయ్యా, నా ఇంటిలో స్వస్థత దయచేయ్యా. ఎంత సంపాదించినా చిన్ని సంచులు వేసినట్టుగా నా సంపాదన అంతా వృధా అయిపోతుందయ్యా. ఒక్క 10 పైసలు మిగలటం లేదు నాయన, నాకు సహాయం చేయేసయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. చిన్న బిడ్డలను ప్రార్థన చేయండి. ప్రభా చిన్న వయసులోనే బాల్యధర్మంలోనే నేను జ్ఞాపకం చేసుకునే శక్తి మాకు దయచేయి. దేవ మా హృదయాల్లోనికి రాయేసయ్యా. మా చదువుల్లో సహాయం చేయి. మా భవిష్యత్తులో నీ ప్రణాళికలు నెరవేర్చని పిల్లలు అడగండి. పిల్లలంటే దేవుడికి చాలా ఇష్టం. ప్రభు మీ హృదయాలలో ఉండి మిమ్మల్ని దేశాలకు దీవెనకరంగా చేయాలని ఆశిస్తున్నాడు. నువ్వేదో చిన్న చదువులు చదివి చిన్న ఉద్యోగం చేద్దామనుకుంటున్నావేమో, కానీ దేవుడికి గొప్ప తలుపులు ఉన్నాయి. నా ప్రియుడా, సహోదరుడా, సహోదరి, నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ కుమారుల కోసం, కుమార్తెల కోసం ఆయన గొప్ప గొప్ప ఆశలు పెట్టుకుని ఉన్నాడు. గొప్ప తలుపులు ఉన్నాయి, గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. నువ్వు ఆయనకి లోబడితే, నువ్వు ఆయన మాట వింటే, ఇదిగో నీ జీవితంలో ఉన్న శాపాన్ని కొట్టేస్తాడు. పాపం చేసి శాపం తెచ్చుకున్నావు, శాపం వల్ల రోగాలు తెచ్చుకున్నావు, కరువులు, కష్టాలు, వ్యాధులు, అలజడులు, సమాధానం లేని పరిస్థితి, వీటన్నిటినీ సెలవులో భరించాడు. మన కొరకు ఆయన శాపమయ్యాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత ఉంది. ఈ రోజున మన వ్యసనాలు ఆయన భరించాడు. మన పాప భారాన్ని, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా గొల్గొతా కొండ వరకు మోసుకొని పోయి ప్రాయశ్చిత్తం చేశాడు. నువ్వేం చేయక్కర్లేదు, బలులు అర్పణలు తేక్కర్లేదు. విరిగిన హృదయం ఆయనకి ఇస్తే చాలు. నూతన వ్యక్తిగా నిన్ను చేయడానికి, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వడానికి, సంతోషభరితమైన జీవితాన్ని ఇవ్వడానికి ఈ లైవ్లో వీక్షిస్తున్న మిమ్మల్ని ఒక్కొక్కరిని ఎరుగుండే ప్రభు మీ కొరతలు తీర్చడం కొరకే ఈ సమయాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. నిర్లక్ష్యంగా ఉండొద్దు, అలక్ష్యంగా ఉండొద్దు. నోరు తెరవండి, నేను నింపుతానన్నాడు ప్రభు. హృదయం తెరువు, నేను వస్తాను నీ హృదయంలోనికి. హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. నువ్వు తలుపు తెరిస్తే నేను లోపలికి వస్తా, నీతో ఉంటాను. నేను నీ జీవితాన్ని మారుస్తా, నీ కష్టాలు తీరుస్తా, నీ కన్నీరు తుడుస్తా, నీ అవసరతలు తీరుస్తా, నిన్ను నడిపిస్తా, నా రాజ్య వారసులుగా చేసుకుంటానన్న యేసయ్య ఎంత మంచి దేవుడయ్యా. అయ్యా నీకు వందనాలు యేసయ్యా, నాకు నువ్వు చాలని దేవుడితో నోరార చెబుదాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారినైనా ఈ ఆవరణలో చేతులెత్తిన నీ బిడ్డలను చూడయ్యా. లైవ్లో వీక్షిస్తూ పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి చేతులెత్తిన వారుంటే వారిని కూడా చూడయ్యా. ఈ దూర శ్రావణ యంత్రము ద్వారా ఏ మూల ఎవరున్నా, ఎక్కడి నుండి వింటున్నా నీ పరిశుద్ధాత్మ శక్తి వారి అంతరంగములలో కూడా క్రియ జరిగినట్లు నీ కార్యాన్ని రాత్రి జరిగించయ్యా. వద్దయ్యా, ఈ నిర్జీవమైన జీవితాలు మాకొద్దయ్యా. ఈ పడకల మీద పడుండే జీవితాలు మాకొద్దయ్యా. ఇతరుల మీద ఆధారపడే జీవితాలు మాకొద్దయ్యా. ఇతరులకు భారభరితమైన బతుకులు మాకొద్దు నాయనా. మా బతుకుని మేము బతుకుటకు మా దేవుడు మాకు తోడున్నాడు.
మా దేవుడు మమ్మల్ని దీవించాడు, మేమే 10 మందికి దీవెనకరంగా ఉంటామని నీ సాక్షులుగా బ్రతికే జీవితాలు ఈ ఆవరణలోనికి మొదటి రోజే నీ సన్నిధికి వచ్చి అర్ధరాత్రి వరకు నీ సన్నిధిలో కనిపెడుతున్న ప్రతి ఒక్కరికి దయచేయము నాయన. ఈ రాత్రి ఎవరైనా ఇంకను ఇక్కడ శాపగ్రస్తులుగా ఉంటే నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి శాపమును కొట్టివేస్తున్నాము తండ్రి. ప్రతి రోగమును యేసుక్రీస్తు నామములో స్వస్థపరుచున్నాము నాయన. ఆనాడు నేను శిష్యులను పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు, దెయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చున్నావు. ఈ ఆవరణలో కూడి ఉన్నటువంటి ఈ మాటలు వింటున్నటువంటి ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఎవరెవరు ఎక్కడెక్కడున్నా, ఏనాటి ఎటువంటి అనారోగ్యములతో వేదనలతో బాధపడుతున్నా, దురాత్మల చేత పీడించబడుతున్నా, నీవిచ్చిన అధికారమును బట్టి ఆనాడు కలువరి సెలవులో నీవు చేసిన యాగమును బట్టి నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. అపవిత్రాత్మ ఇతడులో నుండి పొమ్ము, మరెన్నడూ ఇతరులోనికి రాకమని నీవు గద్దించినట్లుగా విడిపించబడిన మేము మరి ఎన్నడూ వాటికి బానిసలము కాకుండా నీవిచ్చు నిరంతరమైన శాశ్వతమైన దీవెనలతో వెళ్ళటకు సహాయము చేయము. నిత్య నరకానికి పోవలసిన వారు పరలోక రాజ్య వారసులైనట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలను కొనసాగించము తండ్రి. ఈ మీటింగుల కొరకు ప్రయాసపడిన, గుప్పిలి విప్పిన, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరిని బట్టి, మా విశ్వాసమును బట్టి ఆ రోగిని నీవు స్వస్థపరిచినట్లుగా ఈ బాపట్ల ప్రాంతములో, ఈ చుట్టుపక్కల గ్రామములో అవసరతలో ఉన్నవారిని, అనేకులు నీవు ఏర్పరచుకున్న వారిని, ప్రేమించుకున్న వారిని ఈ స్థలములకు రప్పించి స్వస్థపరిచయ్యా, విడిపించయ్యా. నీ గొప్ప కార్యాలను జరగనిమ్ము. తిరిగి వెళుతుండగా క్షేమమైన ప్రయాణాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును, సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి. దాని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీ ప్రార్థన అవసరతల భారాలు ఉంటాయి. 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడేడు గాక.